హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే సునంద ఆదిత్య మనసులో నుండి అలక్యను తీసివేయడం కోసం మరిక ఏం చేయబోతుందో సునంద తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక సునంద అయితే ఈరోజు ఆదిత్య మనసులో అలక్య స్థానం అలాగే ఉంది, ఇంకా మర్చిపోలేకపోతున్నాడు, ఆనందిని తన భార్యగా ఒప్పుకోలేకపోతున్నాడు అనిక ఈ రోజైతే సునంద తెలుసుకుంటుంది. ఎందుకంటే ఆదిత్య రూమ్లోకి వెళ్ళేసరికి ఆదిత్య అయితే డైరీలో అలక్య ఫోటో పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. అంటే ఆది ఇంకా అలక్యను మర్చిపోలేదా? అలక్యకు ఇప్పటి వరకు పెళ్ళయి ఉంటుంది, ఇంకా ఆదిత్య అలక్యను మర్చిపోకపోవడం ఏంటి? ఇన్ని జరిగినా కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అనిక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఆనంద్కి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఆ అలక్య ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఇంకా ఆదిత్య కోసమే వెయిట్ చేస్తూ ఉంటే ఆ అలక్యను కలిసి నేను కొద్దిసేపు అలక్యతో మాట్లాడాలి, మా ఆదిత్యను మర్చిపో అని అలక్యకు చెప్పాలి. ఎలాగైనా అలక్యను కలిసి అలక్యను బ్రతిమాలైనా అలక్య కాళ్ళ మీద పడైనా సరే ఆదిత్యను మర్చిపోమని చెప్పాలి అని సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య ఇలా అలక్య కోసం బాధపడి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తాడు. ఆదిత్య హాల్లోకి రాగానే సునంద ఆదిత్య రూమ్లోకి వెళ్ళి ఆదిత్య డైరీ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. రోజు రోజు అలక్య గురించి గుర్తొస్తున్నవన్నీ కూడా ఆ డైరీలో రాసుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అదంతా చదివి చాలా ఏడుస్తూ ఉంటుంది సునంద కూడా. ఎందుకురా ఆది, ఇంకా నీకు ఆ అలక్య అంటే ఇంకా అంత ఇష్టము, తనను మర్చిపోలేకపోతున్నావు, తన ఫోటో ఇలా డైరీలో పెట్టుకుంటూ ఇలా డైరీ రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు, ఆనందిని భార్యగా ఇప్పటి వరకు నీ జీవితంలోకి తీసుకురాలేదు, నువ్వు పేరుకు మాత్రమే ఆనందికి భర్త, మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదని నాకు ఈరోజు అర్థమవుతుంది అనిక సునంద అయితే ఏదో ఒకటి చేయాలి అనిక అలక్య ఫోటో ఆ డైరీలో నుండి తీసి ఆనంది దగ్గరికి వెళ్తుంది. ఆనంది దగ్గరికి వెళ్ళి, ఆనంది, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నీకు తెలుసా అనిక అంటూ ఉండగా ఆ ఫోటో చూసి ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి, ఈ ఫోటోలో ఉన్నది దివ్య కదా, అత్తయ్యకు తెలియనట్టు మాట్లాడుతుంది, తన యాక్సిడెంట్ చేసింది ఈ అమ్మాయినే కదా, మళ్ళీ ఈ అమ్మాయి ఫోటో పట్టుకొని నా దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అడుగుతుందేంటి అని షాక్ అవుతుంది ఆనంది అయితే. అప్పుడే ఆనంది అయితే తను దివ్య అత్తయ్య, మొన్న యాక్సిడెంట్ అయింది కదా ఈ అమ్మాయికే అని ఆనంది అయితే అంటూ ఉంటుంది తన అత్తయ్యతో. అది విన్న సునంద కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి ఆనంది నువ్వు చెప్పేది, మొన్న మనం యాక్సిడెంట్ చేసింది ఈ అలక్యనా అని అంటూ ఉండగా, అవును తన పేరు అలక్యనా, నేనే తనకు దివ్య అని పేరు పెట్టి నా చెల్లెలుగా అందరికీ పరిచయం చేశాను కదా అత్తయ్య, తనే ఈ అమ్మాయి ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అత్తయ్య, ఈ అమ్మాయి ముందుగానే నీకు తెలుసా అని ఆనంది అంటూ ఉండగా, అప్పుడే సునంద అయితే తెలియడం కాదు ఆనంది, ఆదిత్య ప్రేమించింది ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి పేరే అలక్య, ఆదిత్య ప్రాణంగా ప్రేమించాడు. ఇప్పుడు ఆదిత్య ఇలా దివ్యను చూస్తే, దివ్య అలక్యని తెలిస్తే చాలా ప్రమాదం, అలా జరగడానికి వీల్లేదు ఆనంది, నీ జీవితం అన్యాయం చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను, నీకు న్యాయం జరగాలి, నేనున్నానమ్మా నీకు, నువ్వు నాకు మంచి కోడలుగా, నెంబర్ 1 కోడలుగా నాకు నచ్చావు, నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలుగా ఎప్పటికైనా నీకు దక్కే గౌరవం దక్కుతుంది, నా కొడుకు నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి ఎప్పటికీ నువ్వు నా పెద్ద కోడలువే అని అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందితో. అప్పుడే ఆనంది కూడా షాక్ అవుతుంది. ఏంటత్తయ్య మీరు అనేది, ఆదిత్య బాబు ప్రేమించిన అమ్మాయి దివ్య అలక్య ఇద్దరు ఒక్కటేనా అని అంటూ ఉండగా, అవునమ్మా, ఆదిత్య ఎప్పుడైనా చూశాడా దివ్యను అని అంటూ ఉండగా, ఆనంది అయితే అన్నీ గుర్తు తెచ్చుకొని, లేదత్తయ్య, ఇంతవరకు దివ్యను ఆదిత్య చూడలేదు, దివ్య కూడా ఆదిత్య బాబును చూడలేదు, ఒకవేళ వీళ్ళు ఒకరికొకరు ఎదురు పడితే వీళ్ళకు గుర్తొస్తాయో ఏమో, దివ్యకు పాత జ్ఞాపకాలన్నీ ఆదిత్యను చూస్తే గుర్తుకొస్తాయి అని ఆనంది అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సునంద అయితే
అలా జరగడానికి వీల్లేదు ఆనంది. ఆ అమ్మాయికి గతం గుర్తు రాకముందే మనం ఇక ఆదిత్య మనసులో అలక్యాన్ని లేకుండా చెయ్యాలి. అప్పుడే ఇక నువ్వు ఆదిత్య సంతోషంగా ఉంటారు. ఇక నా కొడుకు కోడలు సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది. ఇక సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే నాకు ఇంత మంచి అత్తయ్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. కానీ నా భర్త మనసులో నాకు స్థానం లేనందుకు నేను చాలా దురదృష్టవంతురాల్ని అని ఇక ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే నువ్వు అలా ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఆనంది. నేనున్నాను కదా, ఆదిత్య మనసులో నీకు చోటు ఉందని నేను నిరూపిస్తాను. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నేనున్నాను అని ధైర్యం చెప్తూ ఉంటుంది సునంద అయితే ఇలా ఆనందికి. అప్పుడే ఇక ఆనంది అయితే ఏం చేద్దాం అత్తయ్య, ఇప్పుడు ఎలా ఆదిత్య మనసులో నుండి అలక్యను తీసివేయడం? ఇక త్వరలోనే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారేమో, నాకు భయంగా ఉంది అత్తయ్య అని ఇక ఆనంది అయితే సునందతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఇక మనం ఆలస్యం చేయకూడదమ్మా, ఇప్పుడే ఆ గతం మర్చిపోయిన దివ్యను ఒక నాటకం ఆడించాలి. ఇక తనకు పెళ్ళై ఒక పాప కూడా ఉందని ఆదిత్యకు తెలిసేలా చేయాలి. అప్పుడైనా ఇక అలక్యను మర్చిపోయి నిన్ను భార్యగా ఒప్పుకుంటాడు అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే ఆ గతం మర్చిపోయిన దివ్య ఇప్పుడు ఇలా నటించమంటే నటిస్తుందా అత్తయ్య? అసలు దివ్యకు ఇప్పుడు మనం చెప్పింది మాత్రమే గుర్తుంటుంది, ఇక పాత జ్ఞాపకాలు ఏమీ గుర్తులేవు. తనకు ఇలా ఒక పాపను చూపించి ఇక నీ కూతురు ఇలా నువ్వు చిన్న పాపకు తల్లివని చెప్తే మనం చెయ్యమన్నట్టు చేస్తుందా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే చేయించాలి. ఇక ఆదిత్య నమ్మాలంటే ఇక ఆ అమ్మాయికి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాగైనా ఆ అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదని తెలియకుండా పెళ్ళై ఒక పాప కూడా ఉందని ఆదిత్య మనసులో ఇలా నాటుకుపోయేలా చెయ్యాలి. అప్పుడైనా ఇక అలక్యను మనసులో నుంచి తీసివేస్తాడు అని ఇక సునంద అయితే ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది కూడా సరే అత్తయ్య, మన ప్రయత్నం మనం చేద్దాం, ఒకవేళ సక్సెస్ అయితే మంచిదే కదా అని ఇక అంటూ ఉంటుంది. ఇక మనం అర్జెంటుగా దివ్యను కలవాలి అని ఇక సునంద అయితే ఆనందిని తీసుకొని పద్మమ్మ సింహాద్రి ఇంటికి దివ్య దగ్గరికి వస్తుంది. ఇక దివ్య అయితే ఇలా ఆనందిని చూసి అక్క అని చాలా సంతోషంగా వెళ్ళి హక్ చేసుకుంటుంది. కానీ సునందను చూసి ఇక తల తిరిగినట్టు ఏదో గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ గుర్తుపట్టలేకపోతుంది. ఇప్పుడే ఇక ఇంత తొందరగా దివ్యకు గతం గుర్తురాదు, ఇక గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోతుంది. అప్పుడే ఇక సునంద అయితే ఇక దివ్య దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఎలా ఉంది ఇప్పుడు నీ ఆరోగ్యం అని ఇక పలకరిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే అక్క ఎవరు ఆవిడ ఇక నన్ను పలకరిస్తుంది, నీకు తెలుసా ఆవిడ నీకేమవుతుంది అక్క అని ఇక ఏమీ తెలియనట్టు చాలా అమాయకురాలుగా చిన్నపిల్లలాగా అడుగుతూ ఉంటుంది దివ్య అయితే ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే ఆవిడ మా అత్తయ్య దివ్య, ఇక నమస్కారం చేయి, పెద్దవాళ్ళు కదా, ఇక ఇలా కాళ్ళ మీద పడి ఆశీర్వదించమని అడగమ్మా అని ఇక ఆనంది అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక దివ్య అయితే ఇలా సునంద కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఇక సునంద అయితే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా, నీకు మంచి జీవితాన్ని నేనిస్తాను, ఇక నీకు ఇష్టమైన వాడిని కాకుండా వేరే ఇక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నీకు మంచి జీవితాన్ని ఇస్తానమ్మా అని ఇక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే దివ్యతో ఇలా అంటూ ఉంటుంది, దివ్య నీకు కొన్ని డబ్బులు ఇస్తాను, నేను చెప్పింది నువ్వు చేస్తావా అని ఇక అంటూ ఉండగా ఏంటి ఏం చేయాలి నేను అని ఇక అమాయకంగా దివ్య అడుగుతూ ఉంటుంది సునందానైతే. అప్పుడే ఇక సునంద అయితే నీకు ఒక చిన్న పాపనిస్తాము, ఆ పాప నీ పాపే అని చెప్పి నువ్వు కొద్ది రోజులు ఆ పాపతో ఆడుతూ ఆ పాపను పోషించాలి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే పాప, నేను చిన్న పాపని పోషించడం ఏంటి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలు ఎవ్వరూ లేరు కదా, నాకు చిన్న పాపను ఎలా చూసుకోవాలో తెలియదు అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక మీ అక్క ఆనంది ఉంది కదా, నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తుంది, నువ్వు ఇక మీ అక్క చెప్పినట్టు చెయ్యి. ఇక మీ అక్క వాళ్ళ భర్త మీ బావగారు వచ్చేస్తారు, అప్పుడు ఇక నువ్వు ఇక ఆ చిన్న పాప నీ కూతురే అని మీ అక్క వాళ్ళ ఆయన మీ బావగారితో నువ్వు చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక దివ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటో ఏమో ఇక నాకు ఏమీ అర్థం కావట్లేదు, చిన్న పాపని నా పాపని అందరికీ చెప్పి నేను చిన్న పాపని పోషించాలా ఈ రోజు నుండి
అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక సునంద అయితే, ఊరికనే కాదులే దివ్య, నీకు కావలసినంత డబ్బిస్తాము, నీకు డబ్బంటే ఇష్టమేనా అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక డబ్బంటే నాకు చాలా ఇష్టం, దాంతో అన్నీ కొనుక్కోవచ్చు కదా అని ఇక దివ్య అంటూ ఉండగా, అప్పుడే ఇక కొన్ని కట్టలైతే ఇక సునంద డబ్బు కట్టలు ఇలా దివ్యకు ఇస్తూ ఉంటుంది. వాటిని చూసి ఇక దివ్య అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇక సునంద ఇచ్చిన డబ్బును తీసుకొని, మీరు ఏం చెప్తే అది చేస్తాను, మీరు ఎలా మాట్లాడమంటే ఎవరితో అలా మాట్లాడతాను అని ఇక ఆనందికి సునందకు చెప్తూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక ఆనంది సునంద ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఒక చిన్న పాపని తీసుకొచ్చి ఇలా ఇక దివ్యకిచ్చి, నీ పాపే అని ఈ రోజు నుండి ఈ పాపకు నువ్వు సేవలు చేయాలి, ఇక నిన్ను చూసుకోవడానికి మీ పెద్దమ్మ ఇక పద్మమ్మ ఉంటుంది, ఇక నీ పాపను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, కానీ అందరికీ మాత్రం నీకు పాప ఉందని చెప్పు ఈ రోజు నుండి అని ఇక సునంద ఆనంది అయితే అన్ని వివరాలు వివరంగా చెప్తారు ఈ రోజైతే దివ్యకు. అప్పుడే ఇక దివ్యకైతే ఏమీ అర్థం కాదు, తనకు గతం గుర్తుకుండదు, అంత తెలివి ఉండదు కదా. ఇక ఇప్పుడు డబ్బు ఇచ్చారని సంతోషంగా ఆనంది సునంద చెప్పిన విధంగానే ఒక చిన్న పాపను తన కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక ఒక రోజైతే ఆనంది ఇక సునంద ఇద్దరు కూడా ఇక ఆదిత్యకు ఎలాగైనా అలెక్యకు పెళ్ళయింది, ఒక పాప ఉందని తెలియాలి అని ఇక ఆదిత్యను తీసుకొని ఇక దివ్య దగ్గరికి వస్తారు. ఇక దివ్యను ఆ పరిస్థితిలో ఆ పాపను ఎత్తుకోవడం చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి, అలెక్య నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకొని ఇలా ఒక పాపకు కూడా జన్మనిచ్చిందా, ఎలా మర్చిపోయింది నన్ను, నన్ను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని చెప్పింది, అలాంటి అలెక్య మనసు మార్చుకొని ఇలా పెళ్లి చేసుకొని ఇలా ఒక పాపకు జన్మనివ్వడం ఏంటి, నేను నమ్మలేకపోతున్నాను. నేను మాత్రం ఆ అలెక్య జ్ఞాపకాలతో ఇన్నాళ్ళు కాలక్షేపం చేస్తున్నాను, కానీ అలెక్య నాలాగా కాదు, నన్ను తొందరగా మర్చిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలా చేసిందా అని ఇక దూరంగా దివ్యను చూసి ఇక పాపను చూసి ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా చిరాగ్గా వెళ్ళిపోతాడు. ఇక అదంతా గమనిస్తూ ఉంటారు ఆనంది సునంద అయితే. మనం చేసిన పని సక్సెస్ అయింది ఆనంది. ఇక ఆదిత్య మనసులో అలెక్య మీద కోపం పెరిగింది. ఇక తనకు పెళ్ళయిందని ఎలాగైనా ఈరోజు తెలుసుకున్నాడు. ఇక పెళ్ళి కావడంతో పాటు ఒక పాప కూడా ఉందని తెలుసుకున్నాడు కదా, ఖచ్చితంగా అలెక్యను తన మనసులో నుండి తీసేస్తాడు. ఈ రోజు నుండి ఇక ఆదిత్య నీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తాడు చూడు అని ఇక సునంద అయితే ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, అవునత్తయ్య, ఇక అలెక్య అంటే ఇక చాలా కోపం వచ్చింది ఈరోజు ఆదిత్య బాబుకు, తన ముఖంలోనే కనపడుతుంది, ఈరోజు చాలా చిరాగ్గా ఉన్నాడు. కానీ ఇక ఈ దివ్య మన ఇంట్లోనే ఇక పద్మమ్మ సింహాద్రి ఇంట్లో ఉంటుంది ఇన్నాళ్ళు, ఇక ఈ దివ్యనే అలెక్య అని ఎప్పటికైనా ఆదిత్య బాబుకు నిజం తెలిస్తే మళ్ళీ కోపడతాడేమో. ఇప్పుడు ఎలా అత్తయ్య, ఇక ఎప్పటికీ ఈ దివ్యను ఆదిత్య బాబు చూడకుండా మనం ఎలా మేనేజ్ చేయాలి అని ఇక ఆనంది అయితే తన అత్తయ్య సునందతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే, అవన్నీ విషయాలు నేను చూసుకుంటాను, ఇక నువ్వు దాని గురించి టెన్షన్ పడకు ఆనంది అని ఇక ఆనందినైతే ఓదారుస్తూ ఉంటుంది సునంద అయితే. ఇక ఇంటికి వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టు అత్తా కోడళ్ళైతే ఇలా ఆదిత్య దగ్గరికి వచ్చి, ఏంటి ఈరోజు ఇంత కోపంగా ఉన్నావేంట్రా అని ఇక సునంద అయితే ఆదిత్యను అడుగుతూ ఉంటుంది. కానీ ఆదిత్య అయితే ఏం మాట్లాడకుండా చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అలా ఏడవడం చూసి ఇక ఆనంది ఇక సునంద కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నీ మనసులో నుండి అలెక్యను తొలగించడానికి మాకు వేరొక మార్గం ఏమీ కనిపించలేదురా, అందుకే నువ్వు బాధపడవలసి అవసరం వచ్చింది ఈరోజు, మా వల్లనే నువ్వు ఈరోజు ఇంత బాధపడుతున్నావు, కానీ ఇక రోజు పడే బాధ కంటే ఈరోజు ఒక్కసారిగా నీ బాధ పోతుందని మేము ఇలా చేశాంరా, మమ్మల్ని క్షమించురా అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఏమీ తెలియనట్టు ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇక నేను ఇన్నాళ్ళు ఆశలు పెట్టుకున్నవన్నీ ఆవిరైపోయాయి, నా అలెక్య కోసం నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను, ఎలాగైనా నాకు కాళ్ళు వచ్చాక నేను అలెక్య పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామనుకున్నాము, కానీ ఈరోజు నేను చూడలేని ఘోరాన్ని చూడాల్సి వచ్చింది, నేను ప్రేమించిన అలెక్య వేరే అతన్ని పెళ్లి చేసుకొని ఒక పాపకు కూడా జన్మనిచ్చింది, అది చూసి ఇక నేను నా గుండె తట్టుకోలేకపోయిందమ్మా అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే తన అమ్మ సునందకు చెప్పుకుంటూ. అప్పుడే ఇక సునంద అయితే, ఇక ఊరుకోరా, ఇక ఇన్నాళ్ళు నీ మనసులో అలెక్య నిన్ను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోదని నువ్వు అనుకున్నావు, కానీ ఆ అమ్మ
అమ్మాయి నీలాగా సిన్సియర్గా లవ్ చేయలేదురా, అందుకే వేరే అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది అని ఇక సునంద అయితే ఇలా అలక్య గురించి చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు మాత్రం ఆ అలక్యను తలుచుకుంటూ ఎందుకురా ఇలా బాధపడుతున్నావు, నీకు కూడా పెళ్ళయింది, నీ భార్య ఆనందితో సంతోషంగా ఉండు, ఇక నువ్వు ఆనంది సంతోషంగా ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుందిరా అని ఇక సునంద అయితే ఆదిత్యను అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేను ఇప్పుడు అలక్యను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే ఒక పాప కూడా ఉంది, అలాంటి అలక్య దగ్గరికి వెళ్ళి ఇంకా నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానంటే ఎలా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది, అందుకే నేను ఆనందితో ఇక సంతోషంగా ఉండడమే మంచిది అని ఇక ఈ రోజైతే ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆనంది ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఇక ఆదిత్య ఆనందిపై ఏమైనా కోప్పడతాడో ఏమో. ఇక అలక్య విషయంలో ఆనందిని ఎప్పుడు కూడా కోప్పడుతూ ఉంటాడు కదా, అలక్య అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఎప్పటికైనా నా జీవితంలో నుండి వెళ్ళిపోవలసిందే అని ఇక చాలాసార్లు ఆనందిని ఏడిపించాడు కదా ఆదిత్య. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆనంది అయితే సైలెంట్గా ఉంటుంది. కానీ ఇక తన అమ్మ సునందానే ఎలాగైనా ఆదిత్య మనసులో అలక్యను తీసివేసి ఆనందిని తన మనసులోకి వచ్చేలా చేయాలి, తన భార్యగా అంగీకరించాలి అని ఇక సునంద అయితే చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరిక చివరికి అత్తా కోడల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా, లేకుంటే ఇక ఆదిత్య మరి ఏం చేయబోతున్నాడు అనేది చూడాలి. ఒకవేళ ఇక ఇలా ఆనందిని భార్యగా ఒప్పుకోకముందే ఇక దివ్య అలక్య ఇద్దరు ఒక్కరే అని తెలుసుకుంటాడా, ఇక దివ్యకు పెళ్లి కాలేదు ఇక అని ఇదంతా నాటకం ఆడారు ఆనంది ఇక సునంద అని. ఆనంది ఆదిత్య ఒకటి కాకముందే ఈ నిజం దివ్యకు గతం గుర్తొచ్చి ఆదిత్యతో చెప్పి ఇక సునందకు ఆనందికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుందా, మరి ఇక దివ్య అనేది చూడాలి. ఇక వీళ్ళిద్దరూ త్వరగా ఒక్కటైతే తర్వాత అసలు నిజం తెలుసుకొని ఇక అలక్య ఇక ఆదిత్యకు దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ మరి అలక్య ఆదిత్యను ఇక సిన్సియర్గా లవ్ చేసిందా, ఇక ఆదిత్య జీవితంలో నుండి ఆనందినే లేకుండా చేయబోతుందా, గతం గుర్తు తెచ్చుకొని ఇక అలక్య అనేది చూడాలి. గతం గుర్తొచ్చాకైనా దివ్య ఖచ్చితంగా ఆనందికి మంచి చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆనంది దివ్యను తన సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకుంటుంది కదా, ఇక ఖచ్చితంగా ఆనందికి మేలు చేస్తుంది అనిపిస్తుంది. ఇక వీళ్ళతో పాటు ఇక దివ్యకు తోడుగా శ్రీను, పద్మమ్మ, సింహాద్రి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా నిజం తెలిసినాక ఇక దివ్యను పూర్తిగా మార్చేసి ఇక ఆనందికి ఇలా న్యాయం జరిగేటట్లు చేస్తారు వీళ్ళందరూ అనిపిస్తుంది. కానీ ఇక ఒకవేళ జీవనకు ముందుగానే ఈ దివ్య అలక్య ఈ అలక్యను ఆదిత్య ప్రేమించడాన్ని ఒకవేళ జీవనకు నిజం తెలిస్తే జీవన ఖచ్చితంగా ఇక ఈ అలక్యను మార్చేస్తుంది, ఆనందికి అన్యాయం జరిగేలా చేస్తుంది. జీవన ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ నిజం జీవనకు తెలియకుండా ఉంటే ఆనందికి న్యాయం జరుగుతుంది. ఇక అలక్య గురించి అసలు నిజం జీవనకు తెలిస్తే ఇక ఆనందికి అన్యాయం జరుగుతుంది. చూద్దాం మరి ఇక జీవన అలక్య గురించి తెలుసుకోబోతుందా, లేకుంటే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు జంటగా కలిసి ఉంటారా, ఇక దివ్యను ఖచ్చితంగా శ్రీను ఇక ప్రేమలో పడేసి శ్రీను దివ్య జంటగా ఉండబోతున్నారనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.